గైస్ బండ్లో చుచ్చు హోగయా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పంతులు మందు అయిపోయిందా? నా రక్తం తాగేవే. అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించేలాగా నా జీవితం మఠాష్ అయిపోతుంది. ఎంత అంతాను, ఎక్కడి నుంచి తాను? షాపు నుంచే. షాపు నుంచా? బండినైతే నువ్వు బూతులు మాట్లాడుతారు ప్రతి వ్లాగ్ లో. ఎందురా నువ్వు? నీ వల్ల నా వల్ల వీడియోలు కూడా రావట్లేదు సరిగ్గా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అన్న వాటర్ బాటిల్ కోసం 30 కిలోమీటర్లు వచ్చాం. నీ ఎక్స్పీరియన్స్ ఏందన్నా? సో 60 కిలోమీటర్ల రోజులు ఉన్నాయి. ఇది ఎంత మచ్చా మనకి, ఎంత టైం వచ్చాను బా. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. బ్రో ఈ పేరు అన్న, వాళ్ళ పేరు అన్న. మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా బండిని తీసుకునేసి టిఫిన్ షాప్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇక్కడ నేను తినిన టిఫిన్ షాప్ లో నేను ఒక స్పెషల్ డిష్ తిన్నానండి. అదేంటంటే బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అనమాట. నెక్స్ట్ లెవెల్ గా చేశారు వీళ్ళైతే. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. మనోడు స్పాన్సర్ చేశాడని నాకు ప్రామిస్ చేశాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? బ్రెడ్ ఆమ్లెట్, జస్ట్ 1 బ్రెడ్ ఆమ్లెట్ స్పాన్సర్. దిస్ వన్ బీస్ట్ ఐ ఈట్. గివ్ పెట్రోల్ ₹9. సరే పోయి తిందాం రండి గైస్ బండ్లో చుచ్చు హోగయా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది మన 3rd స్టాప్ అన్నమాట, పెట్రోల్ స్టాప్. పట్టిస్తానే ఉన్నాం బండికి. నాకు తెలిసినంతవరకు 10 కూడా ఇవ్వడం లేదు బండి మైలేజ్. ఫుల్ బ్యాక్ ఫైర్స్ వల్ల మొత్తం పెట్రోల్ అయిపోతుంది ఫుల్గా. ఎంత హీట్ ఎక్కిపోయిందంటే అంత హీట్ ఎక్కిపోయింది బైక్. సో మళ్ళీ మనమైతే ఇప్పుడు పెట్రోల్ పట్టించేదానికి వచ్చిన్నాము. ఇప్పుడు 500 ఒకసారి పట్టిస్తాము. పంతులు మందు అయిపోయిందా? నా రక్తం తాగేవే. అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించేలాగా నా జీవితం మఠాష్ అయిపోతుంది. ఎంత అంతాను, ఎక్కడి నుంచి తాను? షాపు నుంచే. షాపు నుంచా? నువ్వే కదా చూడు ఇటన్నావే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? గైస్ ఇప్పుడు మనం అయితే GT 650కి హెడ్లైట్ మార్చేదానికి వెళ్తున్నాము. సో డైరెక్ట్గా షాప్కి అయితే వెళ్ళిపోతాము. మనకు ఒక చిన్న స్టంట్ జరిగిందనమాట. అదేంటంటే మోటో వ్లాగింగ్ చేద్దామంటే మోటో వ్లాగింగ్కి పెట్టే స్క్రూ లేదనమాట మన దగ్గర. సో అది ఇంట్లో చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ మన దగ్గర లేదు కాబట్టి ఇంకోటి కొనుక్కోవాల్సి వస్తుంది. నేను ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర 5 pairs ఉన్నాయండి. అయినా నేను మళ్ళీ తీసుకుంటున్నా ఎందుకంటే ఇలా అవుతుందని. ఎందుకంటే మనం ముంబై నుంచి వచ్చాం కదా, వీళ్ళు హెల్మెట్ తీసుకొచ్చేటప్పుడు సరిగ్గా తీసుకురాలేదన్నమాట స్క్రూని అయితే. ఇప్పుడు వెళ్ళి అక్కడ అదే షాప్లో ట్రై చేద్దాం. ఉంటే మాత్రం కొనుక్కొనేసి అక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు మోటో లాగిన్ చేద్దాము. గైస్ ఫైనల్ గా మనం అయితే షాప్ కి రీచ్ అయిపోయాము. 2 hours పట్టిందండి మాకు రానికి. ఒకసారి ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ చూడండి. మేమైతే బండ్లో ఎన్ని కిలోమీటర్స్ మా రూమ్ నుంచి తిరిగామో చూపిస్తాను చూడండి. సో మేము వచ్చేసి దగ్గర 60 కిలోమీటర్స్ తిరిగామండి. సో ఈ ట్రాఫిక్ లో 60 కిలోమీటర్స్ రానికి 1.5 hours to 2 hours పట్టిందండి మనకి. గైస్ ఈ రెండిట్లో ఏదో ఒక హెడ్ లైట్ అయితే మనం అయితే ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో దీనికి వచ్చేసి రింగ్ వస్తుంది. ఇది నార్మల్ జస్ట్ మైనస్ వరకే ఉందన్నమాట. సో చూసి ఏది బాగుంటుందో దాన్ని అయితే ఫిట్ చేసేద్దాం. జస్ట్ ఆన్ ది DRLs. నైస్ గైస్ ఎలా ఉందో చెప్పండి. ఇది మాత్రం క్రేజీ ఉంది కదా. మిగతా హెడ్ లైట్ కన్నా కూడా అన్నిటికన్నా ఇదే హైలైట్ అనమాట. సో వైట్ లైట్ గైస్ మన తారక్ కనుక పెట్టామంటే క్రేజీ ఉంటుంది. తారక్ కూడా పెడదాం, ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఈ రింగ్తో ఉన్నది అయితే ట్రై చేద్దాం హెడ్ లైట్ ఎలా ఉంటుందో. గైస్ ఇది ఎలా ఉందో చెప్పండి. జస్ట్ ఆన్ ది పార్కింగ్ లైట్స్. ఓకే అండ్ ఇప్పుడు మార్చేదానికి మెకానిక్ అయితే లేడంటే ఇక్కడ. సో 7 o'clock వస్తా అన్నాడు. ఇంకో 1 hour వెయిట్ చేయాలి మనం ఇక్కడ. పెద్ద సమస్య వచ్చి పడిందే. మనమైతే ఇంతసేపు ట్రావెల్ చేసుకుని వచ్చాం కదా, ఫుల్ ఆకలి వేస్తుంది, దప్పికేస్తుంది. సో మనమైతే ఒకసారి పానీపూరి తిందామని ట్రై చేసాం. చాలా రోజులు అయిపోయింది నేను పానీపూరి తిని. అందుకని మనమైతే ఇక్కడ పానీపూరి తిందాము. నవ్వుకుంటున్నారు గైస్, ఇంకేం కాదని. సో పానీపూరి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ఫస్ట్ ఇక్కడ కూర్చున్నాము. చెన్నైకి వచ్చి చెన్నైలో తిరిగిన దానికి మనకి GTకి ఆల్మోస్ట్ ఎంత వరకు పెట్రోల్ పెట్టుంటాము మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, గెస్ చేయండి. లైక్ లిటరల్ గా చెప్తున్నాను కదా, బండి మైలేజ్ ఇవ్వడం లేదు. ఒక సూపర్ బైక్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకసారి గెస్ చేయండి ఎంత మైలేజ్ ఇచ్చి ఉంటుందో మనకు. నేనైతే లాస్ట్ లో చెప్తా, ఈ వీడియో లాస్ట్ లో. ఫైనలీ మన బైక్ హెడ్ లైట్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ మొత్తం మార్చేసారు. ఇప్పుడు కొత్త హెడ్ లైట్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు అనమాట. దీనికైతే ముందర నుంచి అసలు హెడ్ లైటే లేదు, ఇప్పుడు ఎంటీగా ఉంది. బట్ అది వేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ లెవెల్ గా అయితే ఉండబోతుంది.
I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. గైస్ మన బైక్ లో మనం అయితే చాలా చేంజెస్ చేసాము. ఇది వచ్చి ఓల్డ్ ఎయిర్ ఫిల్టర్ అన్నమాట, చాలా డస్ట్ పట్టిపోయిందని కొత్తగా తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత మనం అయితే ఇప్పుడు ఇండికేటర్స్ కూడా మార్పిస్తున్నాం, మొత్తంగా ఎల్ఈడి వేపిస్తున్నాం. ఇప్పుడు బైక్ ఎల్ఈడి అంటే 50 రూపీస్ అన్నాడు ఒక పీస్, సో వేయించుకుంటున్నాము. 50 రూపీస్ అంటే గ్రేట్ కదా గైస్. ఇండికేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఇస్ గోయింగ్ టు బి చేంజ్. పైసా బస్సాయి బ్రో ఈ పేరు అన్న వాళ్ళ పేరు అన్న ఏసే బ్లాగ్స్ లాగా గైస్ 4th ఫ్యూయల్ స్టాప్ ఆఫ్ ది డే. 4th టైం పడుతున్నాం అనమాట బండికి అయితే. మన పెట్రోల్ తాగతానే ఉంది బండి, చిన్నగా తాగడం లేదు. సో ఈసారి 500 పట్టించాం. మళ్ళీ ఈసారి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూడాలి. గైస్ పొద్దున మేము బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం అనమాట. సో దాని తప్ప మేము ఏమీ తినలేదు. సో బ్రెడ్ ఆమ్లెట్ తినేసి ఇప్పుడు టైం వచ్చి రాత్రి 10:30 అవుతాం, 10:33. ఓకేనా. సో పొద్దున్న ఎప్పుడో మేము 9 గంటలకు తిని ఇప్పుడు రాత్రి 12 గంటల సేపు ఏమి తినలేదు గైస్. బండిని అయితే నువ్వు బూతులు మాట్లాడుతారు ప్రతి వ్లాగ్ లో. ఎందురా నువ్వు, నీ వల్ల నా వల్ల వీడియోలు కూడా రావట్లేదు సరిగ్గా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పొద్దున్న నుంచి మేమైతే 200 కిలోమీటర్లు జీటీ నేను తోలాను గైస్. నేను 200 కిలోమీటర్స్ జీటీని తోలాను. జస్ట్ వాటర్ తాగామన్నమాట మధ్యలో, అంతే. సో మొత్తం ఇప్పుడైతే మనకి ఫుడ్ రెడీ అయిపోయింది. అంతా మన మహేష్ బ్రో చూసుకున్నాడు. చిన్ను గైస్ ఇప్పుడు మనం అయితే తినేసిన తర్వాత అట్లా సరదాగా వెళ్తున్నాం అనమాట. యాక్చువల్ గా తినే చోటే మనకైతే జ్యూసులు అన్ని ఉన్నాయి, కానీ మన వాళ్ళు అయితే మళ్ళీ ఇప్పుడు కార్ తీసుకొని ఇంకొక 30 కిలోమీటర్ ఎక్స్ట్రాగా అలా వెళ్తున్నాం అనమాట జ్యూస్ తాగేదానికి. ఇలా ఉంటది మన వాళ్ళతో వ్యాపారం. పొద్దు నుంచి మనం జీటీలో 200 కిలోమీటర్స్ తిరిగాం గైస్. సో గైస్ మనమైతే ఫుల్ గా తినేసిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. జస్ట్ బికాస్ మనకైతే వాటర్ తాగాలనిపించింది. మనం తిన్న చోట పాటు వాటర్ తాగాము, బట్ ఆ తర్వాత మనకైతే వాటర్ తాగాలనిపించింది కాబట్టి బయటకి అయితే వస్తే ప్రతి షాప్ అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో మనమైతే కార్ వేసుకునేసి 30 కిలోమీటర్లు వచ్చామండి ఇక్కడికి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో మనమంతా వచ్చినాము. ఇదే ఈ వాటర్ బాటిల్ కోసం 30 కిలోమీటర్లు వచ్చాము గైస్. సో మన ఫ్రెండ్స్ అంతా అనుకున్నారు మన చిన్న బాబాయ్ చిన్న బాబాయ్ నెట్టు పిలవండి. చిన్ను అన్న ఇట్రా అన్న, కెమెరా హాయ్ చెప్పన్నా. అన్న వాటర్ బాటిల్ కోసం 30 కిలోమీటర్లు వచ్చాం. నీ ఎక్స్పీరియన్స్ ఏందన్నా? సో 60 కిలోమీటర్ల ఎన్ని రోజులు ఉన్నాయి, ఇది ఎంత మచ్చా మనకి, ఎంత టైం వచ్చాను బా. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తాను. మనమైతే రేపు చెన్నై నుంచి తిరుపతికి మోటో బ్లాగ్ చేసాను, ట్రై చేద్దాం. ఎందుకంటే మన దగ్గర స్క్రూ అయితే చాలా ఎత్తుకాను కానీ దొరకలేదు. సో వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుసుకుంటా ఉంటాం. మరి బాయ్ బాయ్.